హాయ్ అండి. ఇవాళ ఇగో కాకరకాయలు కడిగేసి సన్నగా తరిగేసాను. ఎన్నో రకాల కూర వండుతాం, వేపుళ్ళు వండుతాం. ఇవాళ నేను కొంచెం వేరేగా చేస్తాను. ముందు కూడా చేశాను. ఇగో ఇలా సన్నంగా తరిగేసాను కాకరకాయ శుభ్రంగా. లోపల పండు గింజలు ఉంటే తీసాను, ముదరవి తీసాను. ఇగో ఇందులో సరిపడా వరిపిండి వేసాను, కొంచెం 2 చెంచాలు వరిపిండి, కిలో కాకరకాయలు, ఒక 3 చెంచాలు శనగపిండి, 2 చెంచాలు వరిపిండి, 3 చెంచాలు శనగపిండి, సరిపడా ఉప్పు, ఇగో దీనికి సరిపడా. దీని తర్వాత కొంచెం పసుపు. చాలా రకాలు తింటారు కాకరకాయ. కారం ఇప్పుడు సరిపడా వేయండి, మళ్ళీ వెయ్యాలి. ఇలా తినరు, ఇలా వేసితే తింటారు. కొంచెం వాము ఉంటే గరం మసాలా వేయండి, నేను వేయలేదు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు. నేను ఇవాళ శనివారం అని వేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలే. చూడండి, గరం మసాలా కూడా వేయలేదు. సింపుల్గా ఇది ఇలా వేచుతాను, కలిపేసి చూపిస్తాను. ఇగో శనగపిండి, వరిపిండి, ఉప్పు, కారం, పసుపు, వాము వేసి ఇలా కలిపేసాను శుభ్రంగా. నీళ్ళు వేయలేదు, ఏం వేయలేదు. ఉప్పు వేస్తే కాకరకాయ నీళ్ళు వదులుతాయి. ఇగో నూనె ముందే పెట్టి ఉంచాను, కాగుతున్నాయి. మనం పకోడీలాగా కొంచెం కొంచెం వేచేయాలి. ఎర్రగా వేగుతుంది, చాలా బాగుంటుంది. ఉట్టినే కూడా తినేయచ్చు, చేదు ఉండదు కాకరకాయ. ఒక పిడికిడి పచ్చిమిర్చి కూడా మజ్జిగ తరిగేసాను, కడిగేసి మధ్యలో తరిగి వేసేసాను. దాంతోపాటు ఇక వేగేయి. ఇది ఇప్పుడు మీదకి ఇలా వేగి మీదకి వచ్చేస్తాయి, నూనె పైకి. అప్పుడు తీసేయాలి, ఇంకెక్కువ మార్చకూడదు, బాగుండదు అన్నమాట. ఇగో ఇలా వేచి మీదకి తేలుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఈ కాకరకాయ శుభ్రంగా ఒక ప్లేట్లో తీసేద్దాం. ఇలా వంక పెట్టి తీస్తే నూనె ఏమైనా ఉంటే ఇలా కొసకొస్తుంది, కిందకు ఇలాగ జారుతుంది అన్నమాట. అందుకు నేను అన్నీ ఇలా తీస్తాను. నూనె అసలు లేదు అయినాను. ఇగో చూడండి, ఇలాగా శుభ్రంగా అన్నీ వేచేసాను నేను. ఇక వేగుతున్నది కదా. ఇప్పుడు ఇందులో ఇక ఇది కూడా ఇలా తేలుతున్నది, మీదకి తేలుతూ ఉంటే వేగిపోయినట్టుగా అనమాట. నేను కొన్ని చప్పున వేచాను, ఎక్కువ అన్నీ వేచేసాను కదా. ఇక ఇప్పుడు చూడండి, ఒక పిడికిడి పల్లీలు వేసాను. కరివేపాకు ఇవాళ లేదు, మరి కరివేపాకు ఒక పిడికిడి కరివేపాకు కూడా వేయాలి. వర్షం పడుతున్నది, కరివేపాకు అయిపోయింది. అందుకు నేను ఉట్టి పల్లీలు వేసాను, పచ్చిమిరపకాయలు, పల్లీలు. ఇక వేగిపోయాక ఇక పల్లీలు ఇందులో తీసాను. అన్ని కాకరకాయలు, కిలో కాకరకాయలు ఇగో ఇన్ని అయ్యాయి. ఇది 2-3 రోజులు కూడా పాడవద్దు ఈ కూర. ఇగో ఇప్పుడు మీద నుంచి కొంచెం ఉప్పు వేయాలి మనం సరిపడా, ఎందుకంటే నూనెలో వేగిపోయి కదా, ఉప్పు తగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు, సరిపడా కారం, కొంచెం కారం ఎక్కువ వేయండి, కాకరకాయ దానికి పడుతుంది కారం. పల్లీలు వేసాను కదా, ఇప్పుడు పల్లీలు, పచ్చిమిర్చి కూడా కాకరకాయ ఇది చేదు పడుతుంది కదా. ఈ ఉప్పు కారం ఎక్కువ వేసామనుకోండి, ఉప్పు సరిపడా వేయండి, కారం ఎక్కువ వేయండి. ఇప్పుడు కింద పైన శుభ్రంగా కలిపేద్దాం. ఆ పల్లీలకు ఉప్పు అవి తగులుతుంది. ఒక 10 నిమిషాలు ఆగాక వేడి అన్నంలో ఇంత వేపుడు వేసుకుని తింటే భలే ఉంటుంది. తినలేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు, ఎందుకంటే చేదు అనిపించదు మీకు. నేనే పెరుగు, నిమ్మకాయ ఏమీ వేయలేదు. ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది, కరకరలాడుతుంది కూడాను. మీద నుంచి ఉప్పు కారం. థ్యాంక్ యూ.